నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. డిఎస్పి భీమిరెడ్డి గారిని అవినీతి నిరోధక శాఖ అధికారులు సోమవారం సాయంత్రం అరెస్ట్ చేశారండి. ఏమరంటే ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో నమోదైన కేసులో భీమిరెడ్డి గారిని అరెస్ట్ చేశారు సోమవారం సాయంత్రం ఏసీబీ అధికారులు. ఇతను కానిస్టేబుల్ నుంచి స్టార్ట్ అయ్యి డిఎస్పి వరకు అన్ని సర్వీసుల్లో పనిచేసి ఉన్నారండి. ఇతను చూసుకుంటా పోతే ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో నమోదైన కేసులో డిఎస్పి భీమిరెడ్డి గారిని అవినీతి నిరోధక శాఖ అధికారులు సోమవారం నాడు సాయంత్రము అరెస్ట్ చేశారు. ఏమరంటే ఇటీవల నిర్వహించిన సోదాల్లో భారీ మొత్తంలో ఆస్తులు పడడంతో ఆయనపై ఏసీబీ అధికారులు చర్యలు వేగవంతం చేశారు. భీమిరెడ్డి గారు ప్రస్తుతం హైదరాబాదులోని పోలీస్ కంప్యూటర్ సర్వీస్ విభాగంలో డిఎస్పిగా విధులు నిర్వహిస్తున్నారు. 5 రోజుల క్రితం ఆయన నివాస కార్యాలయం బంధువుల బినామీలకు చెందిన 16 ప్రాంతాల్లో ఏకంగా నిర్వహించిన సోదాల్లో అనంతరం ఈ చర్యలు చేపట్టారు. ఏసీ అధికారులు నిర్వహించిన దాడుల్లో భారీగా అక్రమాస్తులకు సంబంధించిన పత్రాలు వెలుగులోకి భీమిరెడ్డి సంపాదించిన అక్రమాస్తుల మార్కెట్ విలువ 300 నుంచి 1000 కోట్ల వరకు ఉండొచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. సోదాల్లో సుమారు 2 కిలోల బంగారము, 20 కిలోల ఎండి, 43.6 లక్షల నగదు, 23 విదేశీ మద్యం సీసాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్లోని గచ్చిబౌలి, మణికొండ, టెలికాం నగర ప్రాంతాల్లో ఓపెన్ ప్లాట్లు, ఇబ్రహీంబాగ్లో ఒక లగ్జరీ విల్లా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో 100 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నట్లు కూడా ఏసీబీ అధికారులు ఉంచారు. కానిస్టేబుల్గా ఉద్యోగము సంపాదించి డిఎస్పి వరకు ఎదిగి 1000 కోట్లు ఇంచుమించు మార్కెట్ విలువ చూసుకుంటే 1000 కోట్ల వరకు ఉంటుంది అనేది తెలుస్తుందండి. తక్కువ కాలంలో ఇంత సంపాదించడం కూడా జనాల్లో ఇచ్చరపోయే నిజాలు. ఎందుకంటే డిఎస్పి స్థాయి ఉన్న వ్యక్తి 1000 కోట్లు సంపాదించాడు అంటే ఇదంతా తెలంగాణ ప్రజలు కట్టిన పన్ను. తెలంగాణ ప్రజలు కట్టుతూ ఉంటే ఈ డబ్బంతా కూడా తెలంగాణ ప్రజలదే. మరి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఈ డిఎస్పి భీమిరెడ్డి గారిని సోమవారం సాయంత్రం అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఏమిరంటే ఈ భీమిరెడ్డి గారు చూసుకుంటా పోతే ఈయన 4 రోజుల క్రితం ఏసీబీ ప్రత్యేక బృందాల్లో ఆయన నివాసంతో పాటు బినామీ ఇళ్ల కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఇంచుమించు ఆస్తుల విలువ 300 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు ఉంటుందని, ఇతని వెనకాల ఎవరైనా రాజకీయ నాయకులు ఉండారా, లేదు ఇంకా ఇతరుతో ఏమైనా సంబంధం ఉండాదా అనేది కూడా ఇతన్ని కస్టడీలోకి తీసుకొని విచారించాలనేది కూడా ఏసీబీ అధికారులు ఆలోచిస్తున్నారండి. ఎందుకంటే సోదాల సమయంలో హెల్త్ బాగాలేక ఆసుపత్రిలో చేరారు. డిశ్చార్జ్ అయిన వెంటనే ఏసీబీ అధికారులు భీమిరెడ్డిని అరెస్ట్ చేశారు. ఎందుకంటే భీమిరెడ్డి ఉన్నకు నెట్వర్క్ నేపథ్యంలో ఆయన అరెస్టుపై రకరకాలుగా ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఎట్టకేలకి ఏసీబీ అధికారులు అతన్ని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఏమి అరెస్టు అనేది మనం చూసుకుంటా పోతే ఆయన ఆస్తులు చూసుకుంటా పోతే పోలీస్ శాఖలో కానిస్టేబుల్గా ఉద్యోగం ప్రస్తావన ప్రారంభించిన డిఎస్పీ స్థాయికి ఎదిగిన భీమిరెడ్డి సర్వీస్ మొత్తం కీలక స్థానాల్లోనే కొనసాగారు. పోలీస్ శాఖలో హోంగార్డులు మొదలు ఐపీఎస్ ఉన్నతాధికారుల వరకు కలిసి లావాదేవీలు నేర్పినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు సంబంధించింది ఇప్పటికే ఏసీబీ కొంత వివరాలు రాబట్టినట్టు విశ్వసనీయంగా తెలిసింది. బినామా ఆస్తుల్లో ఎక్కువగా ఓ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన హోంగార్డు పేరు మీద ఉన్నట్లు తెలిసింది. సోదాల సమయంలో బయటపడ్డ నోట్ల కట్టలు, ఆభరణాలు, గుట్టలతో పాటు ఓ డైరీని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ డైరీలో ఆస్తులు, కుటుంబ సభ్యులకు పంపకాల వివరాలతో పాటు పోలీస్ శాఖలో ఉన్నతాధికారులతో తాను నేర్పిన లావాదేవీలకు సంబంధించిన కొంత సమాచారం పొందుపరిచినట్లు కూడా తెలిసింది. డైరీలో ఉన్న సమాచారం ఆధారంగా ఏసీబీ అధికారులు మొత్తం వివరాలు ఆరా తీసే పనిలో నిమగ్నమైనారు. సీనియర్ అధికారులు ప్రస్తుతం సర్వీసులో ఉన్నవారితో పాటు పదవీ విరమణ చేసిన ఒకరిద్దరు ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. భీమిరెడ్డి గారు ఒక రోజు వల్ల ఇంత
కరప్షన్ చేయాలంటే కుదరదని కొంతమంది అధికారులు కూడా ఉన్నారు, లేదా కొంతమంది రాజకీయ నాయకులు మాజీ మంత్రులు కూడా ఇతని వెనకాల ఉన్నట్టు కూడా తెలుస్తుంది. భీమిరెడ్డి గారు ఈ తక్కువ ఒక కానిస్టేబుల్గా స్టార్ట్ చేసి డిఎస్పీ వరకు ఎదిగాడు అంటే ఆయన సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ, కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ అయ్యారు, ఎస్ఐ నుంచి సర్కిల్ ఇన్స్పెక్టర్ అయ్యారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ కానించి ఇంకా ఆయన దందా అంత కాదు, ఎక్కడున్నా కూడా ఆయన దందా మీద ఎక్కువ ప్రభావం చూపించారు. తర్వాత డిఎస్పీ అయిన తర్వాత భీమిరెడ్డి గారికి తిరుగు లేకుండా పోయింది. వేల కోట్ల వరకు పరుగు సంపాదించడంలో చూసుకున్నారు. అతనికి కొంతమంది అధికారులు కూడా ఇతనికి సహకరించినట్టు కూడా చాలా ఉన్నారండి. పోలీస్ శాఖలోనే కాకుండా కొందరు రాజకీయ నాయకులతో కలిసి భీమిరెడ్డి ఎక్కువగా సివిల్ వ్యవహారాలు చక్కబెట్టారు. వారందరిపైన ఏసీబీ దృష్టి సారించింది. స్వాధీనం చేసుకున్న సెల్ ఫోను, ల్యాప్టాప్ను సాంకేతికంగా పరిశీలించి అనంతరం భీమిరెడ్డితో అంటకాగిన కాకి ఇద్దరు ముఖ్యులకు నోటీసులు జారీ చేసి విచారించేందుకు ఏసీబీ సిద్ధపడుతుంది. భీమిరెడ్డి గారితో ఉన్న రాజకీయ నాయకులు ఎవరు, అధికారులు ఎవరు అనేది కూడా ఏసీబీ పనిలో పడిందండి. ఎవరు వాళ్ళను కనిపెట్టడానికి కూడా ఏసీబీ అధికారులు చూస్తున్నారు. ఈ డిఎస్పీ భీమిరెడ్డి అక్రమ ఆదాయంలో ఎక్కువ భాగం భూముల కొనుగోలుపైన హెచ్చించినట్లు ఏసీబీ అధికారులు ఆధారాలు సేకరించారు. ప్రధానంగా కర్ణాటకలో భూముల కొనుగోలు సమయంలో చెల్లింపులపై ఏసీబీ దృష్టి సారించింది. కర్ణాటక భూములకు సంబంధించి నగదు చెల్లింపులు ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ జరిగింది వంటి అంశాలపై అక్కడ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులతో ఏసీబీ సమాచారం సేకరించే పనిలో నిమగ్నమైంది. ఆదాయ పన్ను చెల్లింపులు, బ్యాంకు ఖాతాలు, లాకర్లు, ఇతర ఆర్థిక లావాదేవీలన్నిటిపైన ఏసీబీ ప్రత్యేక బృందాలు ఆరా తీస్తున్నాయి. ఒక కానిస్టేబుల్గా ఎదిగిన భీమిరెడ్డి గారు డిఎస్పీ స్థాయికి ఎదిగి ఇంత సంపాదించడం ఒక చరిత్ర, ఒక రికార్డ్ అండి. ఎంతోమంది అవినీతి అధికారులను పట్టుకున్నారు, కానీ ఇంతగా సంపాదించడం అంటే చాలా ఉందండి. భీమిరెడ్డి గారు చూస్తే ఆయన డబ్బులు ఉండల్లో కానీ అన్నిట్లో కూడా సుమారు 2 కిలోలు బంగారం ఉందంట, 20 కిలోలు ఎండి, ఇవన్నీ కూడా బయటపడినాయి. మళ్ళీ భీమిరెడ్డి గారిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. మళ్ళీ ఇంకా ఆయన్ను విచారణకు తీసుకొని ఇతని వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు, ఏ రాజకీయ నాయకులు ఉన్నారు, ఏ అధికారులు ఆయనకు అండదండలు ఇచ్చారు, ఈయన ఇంత సంపాదించడానికి సహకరించిన వాళ్ళు ఎవరు, ఇంత కరప్షన్ చేస్తూ ఉంటే ఎంతమంది అధికారులు చూస్తూ ఉండిపోయారు, అందరి మీద కూడా చర్యలు తీసుకునే ఉద్దేశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇతన్ని కస్టడీలోకి తీసుకుంటే ఇతని వెనకాల ఉన్న రాజకీయ నాయకులు ఎవరు, ఇతని వెనకాల ఉన్న అధికారులు ఎవరు, ఇంత కరప్షన్ చేస్తూ ఉంటే కోట్లల్లో కరప్షన్ అండి చేస్తూ ఉంటే ఎవరు దీన్ని సహకరించిన వాళ్ళు, అట్లాంటి కర్ణాటకలో వ్యవసాయ భూమిని ఎవరి ద్వారా కొన్నారు, దీని పరిస్థితి ఏమి, ఈ లగ్జరీ విల్లాలు, కమర్షియల్ కాంప్లెక్సులు, ఇండ్లు, ఓపెన్ ప్లేసులు, బంగారము, ఎండి అన్నీ కూడా గుట్టలుగా కనపడుతున్నాయి. భీమిరెడ్డి గారి యొక్క ఇండ్లల్లో కావచ్చు, వాళ్ళ బినామీల ఆస్తులు కావచ్చు. కాబట్టి ఎట్టకేలకు భీమిరెడ్డి గారిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించడం జరిగింది. తర్వాత కస్టడీకి తీసుకుంటే భీమిరెడ్డి గారు వెనకాలన్న వాళ్ళు కూడా బయటపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.